ఫైనల్లీ మేము అనుకుంటున్న లో బడ్జెట్ గోవా ట్రిప్ అయిపోయింది. అదే లో బడ్జెట్లో గోవా ట్రిప్ కాదు, లో బడ్జెట్ గోవా అంటే చీరాల బీచ్ అనమాట. 10th క్లాస్ క్లాస్మేట్స్ అందరూ వస్తే పోదాం అనుకున్నాం, కానీ వాళ్ళు రీల్ షేర్ చేస్తేనే రియాక్ట్ కావట్లేదు. వాళ్ళే వస్తారు, ఇంకా ఏదో 4-5 వచ్చారు, పోయాం. సర్కస్ మ్యాన్ మీ ముందుకి. ఇవన్నీ కాదు రాయచ్చా, అసలు ఫస్ట్ బీచ్ దగ్గర రిసార్ట్ తీసుకుందాం, అది లోన్ మీద తీసుకుందాం. నాకు తెలిసిన వాడి దగ్గర రూపాయి వడ్డీకి వేస్తారా? అవుట్ ఆడతారేంట్రా? ఏం లేదు బ్రో, ఎప్పుడు పంచకులు వేసినా నేనే ఓడిపోతా ఉంటా. అట్లుంటుంది మనతోని దరిద్రం. అంతే ఉండి మళ్ళీ అడ్డంగా కొట్టి అదేంటో తెలీదు. మేము వెళ్ళిన రోజే ట్రాఫిక్ ఉంటుంది. 2 hours పట్టింది మాకు ఆ ట్రాఫిక్ అంతా చేసుకొని బీచ్కి వచ్చేసరికి. మా ఊరు పెద్ద దూరం ఏం కాదు, కానీ 2 hours. అసలు బీచ్కి వస్తే టైమే తెలీదు, అప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. ఆ కాళ్ళు చేతులు అన్ని నొప్పులు ఎక్కడికక్కడ పట్టుకుపోయినాయి మేము వేసిన పల్టీలు అవన్నీకి. ఇంకా ఫైనల్లీ లంచ్ బ్రేక్ అనమాట. ఇక్కడ చేపలు చెప్తే ఏం లేవు. ఫస్ట్ వెళ్ళిన చోట అయితే చేపలు అమ్మో, చేపలు. అలా కాదని ఇంకొంచెం దూరంకి వెళ్తే ఫ్రైడ్ రైస్ కనబడింది అనమాట. ఇంకా అందరం ఫ్రైడ్ రైస్ తినేసాం ఫుల్గా. మాకు ఆ ఫిష్లు ఏం పడవు, ఏదో అప్పుడప్పుడు తింటాం, కానీ ఓన్లీ ఫిషే తినాలంటే అది అవ్వదు. ఫైనల్లీ ఫ్రైడ్ రైస్ దొరికేసింది. తినగానే పోదామంటే అవ్వదు అక్కడ. ఇంకా తినేసి 1 గంట రెస్ట్ తీసుకున్నాం కార్లోనే. ఆడు చూడండి షర్ట్ కూడా వేసుకోవాలి, 6 pack ఉంది వాడికి, కాకపోతే కనపడదు, అండర్ వాటర్ లాగా లోపల ఉంది. హోప్ఫుల్లీ వీఆర్ టేకింగ్ రెస్ట్ అబౌట్ గంటన్నర తీసుకుందాం. ఇంకా రెస్ట్ తీసుకుని మళ్ళీ బీచ్కి బయలుదేరిపోయాం. 1 last time అని చెప్పి. 1 last time ఏమో కానీ ఇంక సాయంత్రం దాకా అక్కడే సచ్చాం. ఆ ట్రక్ అని గుర్రాలని ఏందో ఇలా బొందా. యాక్చువల్లీ మేము బీచ్కి వచ్చిన పర్పస్ ఏంటంటే సన్ రైజ్ సన్సెట్ 2 చూద్దామని. కానీ సన్ రైజ్ అయ్యేలోపు మేము లెగవాలా సావాలా, 7 బయలుదేరిసే 10:30 అయింది. ఇంకా ఎట్లాగో సన్ రైజ్ చూడలేదు కదా అని సన్సెట్ అయినా చూసేసి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. కాబట్టి చూసాం, వచ్చేసాం. చాలా లేట్ అయిపోయింది. వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ అబ్బో. ఇక్కడ ఇప్పుడు చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ఏంటండి, ఆ 100 ఎకరాలేమో నాయి, ఈ 100 ఎకరాలేమో నీ, అటు వచ్చినా ఒప్పుకోవద్దు, మొత్తం సీజ్ చేసేద్దాం షిప్లో వస్తే అని డిస్కషన్ అనమాట. చాలా సీరియస్ డిస్కషన్. మేమందరం ఇది బాగానే నడిపాం, కానీ ఒక్కడ తప్ప ఇడికి బండి రాదు అంటే మాత్రం ఒప్పుకోడు. ఇది లొకేషన్ ఎక్కడ అడగండి, గూగుల్ డ్రైవ్ అడగండి. ఇంకా మా మినీ గోవా ట్రిప్ అయిపోయింది. పోయిన సంక్రాంతికి ప్లాన్ వేసాం బయటికి వెళ్దామని. ఈ సంక్రాంతికి కుదిరిందనమాట. అంత డిలే ఉంటుంది మా ట్రిప్పులకి. సో గోవా ట్రిప్పులు వేసే అంత పెద్దవాళ్ళం కాలేదు కానీ జస్ట్ బీచ్లకు వెళ్తూ ఉంటాం. బీచ్ ఫస్ట్ టైమేలే, అదే ఇప్పుడు 10th క్లాస్ అందరూ వెళ్దాం అనుకున్నాం, బట్ అది కుదరలేదు. కొంతమందికి హాలిడేస్ ఇవ్వలేదు. సో ఈ సమ్మర్కి వెళ్తాం, అది కూడా వ్లాగ్ చేస్తా.